గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని వైసీపీ నాయకులకు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సవాల్ విసిరారు. గిద్దలూరులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అబద్ధపు ప్రచారం వల్లే పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలు వైసీపీ ఎన్నికల్లో తిరస్కరించారని విమర్శించారు. జనవరిలో జిల్లా ఏర్పడింది. మనకి 1వ తారీఖు నుంచి మన జిల్లా మార్కాపురం జిల్లా ఏర్పడింది. మనకి డిసెంబర్లో కొత్త జిల్లాల ఏర్పాటుకి నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. నేను అప్పుడే శాసనసభ్యుడిగా కొత్త జిల్లా ఏర్పాటు చేయడం అనేటువంటిది ఆవశ్యకత గురించి ఏర్పాటుకి సంబంధించి తెలియపరుస్తూ గిద్దలూరు నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయమని చెప్పి నేను లెటర్ పెట్టాను. ఆ లెటర్ ఇప్పటికి మీకు కావాలంటే దాంట్లో ఆన్లైన్లో ఉంటుంది. నేను ఆ నెలలో పెట్టానో లేదో కూడా మీరు డేట్స్తో సహా చూసుకోవచ్చు. పేపర్లలో కూడా వచ్చింది. గిద్దలూరు శాసనసభ్యుడిగా గిద్దలూరుని రెవెన్యూ డివిజన్ చేయమని చెప్పి నేను కోరినటువంటిది. వాళ్ళు అంటారు, మొన్న వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు క్యాబినెట్లో కూడా చర్చ చేశారు ఉపసంఘంలో. ఏమని? గిద్దలూరు రెవెన్యూ డివిజన్ చర్చకు వచ్చిందని మీరు పేపర్లలో మీరే రాశారు. నేను రాయడం కాదు, నేను రాపిచ్చింది కాదు అది. అక్కడ ఆ రోజు ఏమన్నారంటే, ఒక నియోజకవర్గాన్ని ఏ ప్రాతిపదిక మీద రెవెన్యూ డివిజన్ చేస్తారంటే వెనుకబాటుతనము, ఆ నియోజకవర్గానికి ఉన్నటువంటి జిల్లాకు ఉన్నటువంటి దూరాన్ని ప్రాతిపదికగా తీసుకొని వీటన్నిటిని ప్రాతిపదికగా తీసుకొని చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, కనిగిరి ఒక్క నియోజకవర్గాన్ని కనిగిరిని వైఎస్ఆర్ హయాంలో చేశారు రెవెన్యూ డివిజన్ని. ఇప్పుడు మళ్ళా ఒక నియోజకవర్గాలు చేయాలంటే అందరూ ప్రతిపాదిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారే క్యాబినెట్ ఉపసంఘంలో మాట్లాడింది, అశోక్ గిద్దలూరు నియోజకవర్గానికి ఇవ్వవలసింది ఉంది, కానీ ఇప్పుడు కాదు, కొంతకాలం తీసుకొని మనం చేద్దామని వారు చెప్పారు. ఆ మాటలే మీరు పేపర్లలో వచ్చింది, మీరు చూడండి. నేను చెప్తున్న మాటలు కాదు ఇవి. అయితే ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి పర్యటన వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షని ఎమ్మెల్యేగా నేను మాట్లాడడం ఏమన్నా తప్ప అని అడుగుతున్నాను. నేను ఏమడిగాను? సార్, నేను గతంలో కూడా మీకు ఇచ్చిన్నాను, మరలా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష సార్ ఇది, రెవెన్యూ డివిజన్ మాకు చేయండి సార్, పరిపాలనా సౌలభ్యం కోసం. ఒక మూల నుంచి అల్లినగరం నుంచి వెలగలపాయ పోవాలంటే 80 కిలోమీటర్లు ఉంది సార్ అని నేను చెప్పాను. ఈ ఉదాహరణ కూడా మాట్లాడాను. నేను ఒక చివరి నుంచి ఒక చివరి పోవాలంటే ఇది 6 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉంది సార్, మాకు రెవెన్యూ డివిజన్ చేయమని చెప్పి నేను మాట్లాడాను. మీరేం మాట్లాడుతున్నారు? ఆయన ఏం మాట్లాడతాడు? మీరు ఇవన్నీ దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు అడగడం ఏంది? ఆయనకు ముందే చెప్పాలి కదా అంటే వారికి అవగాహన ఉన్నట్లేదు. ప్రతిపక్ష నాయకులు గారికి నేను అడిగినటువంటిది, వారు బహుశా ఓటమి చెందిన తర్వాత ఈ నియోజకవర్గానికి దగ్గరగా ఉన్నట్లేరు, లేదా జరుగుతున్నటువంటి పరిణామాలని పరిశీలించినట్లేదు. నేను ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? ఇక్కడ ఉన్నటువంటి నా మీడియా మిత్రులను నేను అడుగుతున్నాను. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడే నేను ఇచ్చాను. నేను నా వంతుగా నేను ప్రయత్నం చేసినటువంటి మాట మీకు తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, కేబినెట్ ఉపసంఘానికి తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు. అందుకని ముఖ్యమంత్రి గారు తప్పకుండా దీన్ని పరిశీలన చేసి ఈ ప్రాంతానికి నేను రెవెన్యూ డివిజన్ కేటాయిస్తానని వారు ఉదాహరించారు కూడా మీటింగ్ లో అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా నేను మన నియోజకవర్గంలో అత్యంత చారిత్రాత్మకమైనటువంటి కట్టడం కంబం చెరువు. ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు గారి సతీమణి గారు వరదరాజమ్మ గారు దాదాపు 400-500 సంవత్సరాల కిందట ఆనాడు వారు నిర్మించి మన ప్రాంతానికి ఈరోజు ఒక జీవనాడిగా ఉంది మన కంబం చెరువు. నేనేం మాట్లాడాను? కంబం చెరువుని పర్యాటక కేంద్రంగా చేసి సార్ ఒక 9 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లయితే పర్యాటకులు అక్కడికి పోగలుగుతారు, తద్వారా కొన్ని వందల మందికి అక్కడ ఉపాధి దొరుకుతుందని నేను మాట్లాడాను. ప్రతి దాన్ని రాజకీయ కోణంలో మాట్లాడితే మనం ఏమి చేయలేము. నియోజకవర్గ ప్రజలారా, నేను ముఖ్యమంత్రి గారి ముందుంచినటువంటి ప్రతిదీ కూడా ప్రజా అవసరమైనది, ప్రజాహితమైనది, ప్రాంత అభివృద్ధికి సంబంధించి నేను మాట్లాడాను తప్పితే ఏ విషయాన్ని కూడా వేరే విధమైనది మాట్లాడలేదు. కానీ ప్రతిపక్ష నాయకులు వారు ఏం మాట్లాడుతున్నారంటే, ఎంతసేపు మాట్లాడినా కూడా ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో వారికి కన్వీనియంట్ గా మాట్లాడుతున్నారు. నేను ఎన్నో విషయాలు ఇప్పుడు ఉదాహరణలు నేను చేశాను, ఆ విషయాలు మీకు తెలియజెప్పాను నేను మీకు. ఇదే కాకుండా ఈరోజు వారు మనకు జరిగినటువంటి సభ గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, ఆయన 1500 కుర్చీలు వేశారు, అక్కడ ప్రజలు రాలేదు, సభ విఫలమైంది. మేము సభలు పెట్టినప్పుడు 30,000 కుర్చీలు వేశాం, 60,000 మంది వచ్చారని మాట్లాడారు వాళ్ళు. నేను ఏదైతే
మాజీ శాసనసభ్యులు మార్కాపురం గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వర్యులు కుందూరు నాగార్జున రెడ్డి గారిని అడుగుతున్నాను. ఒక నియోజకవర్గంలో 60,000 మందితో సభ ఏనాడైనా పెట్టారా అండి? 30,000 కుర్చీలు ఏనాడైనా వేశారా అండి? ఎందుకు మీరు చెప్తారండి? మీరు మా సభలో మీరు చెప్పినట్టు 1,500 మందే వచ్చింది, 1,500 కుర్చీలే వేశారనుకుందాం, సభ విఫలమైంది అనుకుందాం. మా యొక్క అక్కడి మీటింగ్ వచ్చినటువంటి ప్రజలు ఏదైతే 2 కళ్ళతో చూసినటువంటి ప్రజలకి వేలాదిగా జనం వచ్చి గిద్దలూరు నియోజకవర్గ చరిత్రలో జరగనటువంటి విధంగా నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి సభ మిట్ట మధ్యాహ్నమని పెడితే ఎంత దిగ్విజమైందో 2 కళ్ళతో చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, దీని గురించి నేను చెప్పుకోవాల్సిన పని లేదు, వచ్చిన ప్రజలే తెలియచెప్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చేస్తూ, ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను చేయడం తెలియదని విమర్శించేటువంటి ప్రతిపక్ష నాయకులకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను నాకు ప్రతిపాదనలు పంపడమే తెలుసు, పనులు చేయడం తెలియదు. బీసీ గురుకులం అనేటువంటిది నాకు ప్రతిపాదనలు పంపడమే తెలుసు, శాంక్షన్ చేయించడం తెలియదు. 50 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో 10 బీసీ గురుకులాలను మంజూరు చేస్తే గిద్దలూరు నియోజకవర్గానికి నేను మంజూరు చేశాను. ఇది క్యాబినెట్ లోనే చెప్పింది. క్యాబినెట్ అంటే రాష్ట్రానికి దిక్సూచి, అది నిజాలు చేసే పనులను మాత్రమే అక్కడ మాట్లాడతారు. నేను మంజూరు చేయించింది వాస్తవం కాదా? ఎస్టీ గురుకులం టెండర్ ఈరోజు లాస్ట్ డేట్ 17 కోట్ల రూపాయలతో ఎస్టీ గురుకులం ఎడవల్లి దగ్గర అక్కడ పనులు మొదలు పెట్టించబోతున్నాను. అలాగే నియోజకవర్గంలో బేస్తవారిపేట కానివ్వండి, మనకి కస్తూర్బా స్కూల్స్ లో, అలాగే అర్ధవీడులో కానీ ఎన్ని కోట్ల రూపాయలతో విద్యా భవనాలు కట్టిస్తున్నాను చూడండి. 3 కోట్ల రూపాయలతో ఎస్టీలకు హాస్టల్ కొమరంలో కట్టిస్తున్నటువంటిది చూడండి. ఇదే కాకుండా ఈరోజు ఆయుష్ హాస్పిటల్ ని 15 కోట్ల రూపాయలతో 50 పడకల హాస్పిటల్ మంజూరు చేయించిన విషయం. ఇదే కాకుండా ఈ నియోజకవర్గంలో లిడ్ క్యాప్ ద్వారా 6 కోట్ల రూపాయలు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించి వందలాది మందికి ఉపాధి కల్పించేటువంటి విషయం. ఇదే కాకుండా గిద్దలూరులో సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ 10 కోట్ల రూపాయలతో నేను మంజూరు చేయించి పనులు మొదలు పెట్టించిన విషయం. కొన్ని కోట్ల రూపాయలతో నగర పంచాయతీలో డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, అలాగే మాకు మా యొక్క గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సాస్కీలో కానివ్వండి, లేకపోతే పంచాయతీ రాజులో కానివ్వండి, అలాగే మ్యాజిక్ డ్రైన్స్ కానివ్వండి, ఎన్ని కోట్ల రూపాయలతో నేను పనులు మొదలు పెట్టించాను, కంప్లీట్ చేయించాను. ఒక ఊరు నుంచి ఒక ఊరికి ఉదాహరణ చెప్తున్నాను. పాములపల్లె రోడ్డు ఎంత అద్మానంగా ఉన్నదో మీరు చూసారా లేదా? అలాగే మనకి మోక్షగుండం నుంచి అక్కడికి కాజీపురానికి రోడ్లు కానివ్వండి, లేకపోతే మనకి హనుమాయపల్లి నుంచి బాలేశ్వరాపురానికి రోడ్లు కానివ్వండి, లేకపోతే మనకి పిటికాయగూడ నుంచి వంగపాడుకు రోడ్లు కానివ్వండి, చెప్పుకుంటూ పోతుంటే ప్రతి రోడ్లది స్పష్టంగా లిస్టు మీకు ఇస్తాను. ఎన్ని రోడ్లని అన్కనెక్టెడ్ యాప్టేషన్స్ కనెక్టెడ్ యాప్టేషన్ చేశానో ఒకసారి చూడండి. ఇదే కాకుండా ఆర్ఎన్బి రోడ్లు కూడా కొన్ని కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి రోడ్లు తీసుకొచ్చాను. గిద్దలూరు నుంచి రాజుపాలెం వరకు 4 కోట్ల రూపాయలతో, అలాగే 5 కోట్ల రూపాయలతో ఎల్కోట నుంచి పెద్ద ఓపినాటిపల్లె వరకు, అంటే బేస్తవారిపేట ఒంగోలు రోడ్డు కనెక్టివిటీకి సంబంధించింది కానివ్వండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతా ఉంటే, ఈ విధంగా నేను ఇన్ని చేస్తే వారికి మనం ఆనాడు కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రులను చూశామేమో కానీ ఇన్ని కళ్ళ ముందు కనపడుతుంటే కనపడలేదంటే నేనేం చెప్పాలి? కాబట్టి దయ ఉంచి నేను ప్రతిపక్ష నాయకులు గారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మేము చేసినటువంటి పనులు చూడండి, ఇంకా పనులు అవసరమైతే రండి, మీరు నేను కలిసి మీ నాయకుల్లాగా ప్రతిపక్ష పార్టీలని మిమ్మల్నే కలిసే పరిస్థితి ఆనాడు లేదని గగ్గోలు పెట్టారు. నాకు వాస్తవాలు తెలియదు, అయితే మీరు గగ్గోలు పెట్టింది నేను పేపర్లలో చూశాను. మీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని. నేను ఎన్నిసార్లు కలిశాను మా ముఖ్యమంత్రి గారిని, మా యొక్క పాత్రికేయ మిత్రులే సాక్షులు. ఎందుకంటే పేపర్లలో కలిసినప్పుడల్లా ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి ఫోటోలు ఇక్కడికి వచ్చాయి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాన్ని పక్కన పెట్టేవారు కాదు. నా కూడా మీరు రండి, మీరు మంచి సలహా ఇవ్వండి, తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు నేను కలిసి వెళ్దాం. ఒకవేళ మీలో ఏమన్నా మీకు వేరే వాళ్ళు వస్తున్నారనో, మీరు ఇక్కడ ఉండాలని అపోహలు ఉంటే దయవుంచి మా నియోజకవర్గాన్ని నష్టపెట్టవద్దండి.
ఇది వెనుకబడిన నియోజకవర్గం. మా ప్రాంతం కోసం, ఈ ప్రాంత వాసులం, మా పరిపాలన మేము చేసుకోవాలని మార్కాపురం జిల్లా అడిగామే. మనం ఇక్కడ ఎందుకండి పరాయి వారి పరిపాలన నేను అడుగుతున్నాను. నేను మా ప్రాంతంలోనే మేము ఇక్కడ ఉంటాం. మేము దయ ఉంచి మా ప్రాంతాన్ని అన్యాయం చేయవద్దని ప్రతిపక్ష నాయకులు గారికి సూచనిస్తూ, గిద్దలూరు అలాగే విద్యుత్ రంగంలో కూడా చెప్తున్నాను. నేను విద్యుత్ రంగంలో ఈ వచ్చినటువంటి సంవత్సర కాలం, 2 సంవత్సరాల కాలంలో 2 33/11 kV సబ్స్టేషన్లు నేను ప్రాంతంలో త్రాగునీటి సరఫరాకి గిద్దలూరు పట్టణానికి కూడా నేను ఆ రోజు మంజూరు చేయించిన విషయం మీ అందరికీ తెలుసు, మీ కళ్ళారా తెలుసు. పైప్ లైన్లు మొత్తం వేశారు. వాటన్నిటి అటకీకి తీర్చింది ఏ ప్రభుత్వం అని అడుగుతున్నాను. మరలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని పోయి 180 కోట్ల రూపాయలతో టెండర్స్ పిలిపించి 2 సోర్సులు పెట్టించున్నాను. రామన్న గతం నుంచి ఒకటి, గొట్టిపల్లి నుంచి ఒకటి. ఈ పనులు కూడా మొదలు పెడతా ఉన్నారు. త్రాగునీటి సమస్య లేకుండా అది పట్టణమా గ్రామమా అని కాకుండా గిద్దలూరు నియోజకవర్గానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల యొక్క నేతృత్వంలో మన యొక్క నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య లేకుండా చేస్తా ఉన్నానని తెలియజేస్తూ, ఇది కేవలం ఫైళ్లలో ఉన్న ప్రతిపాదనలు కాదు, ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్న అభివృద్ధి పనులు నేను ఇప్పుడు మీకు చెప్పినాయి. ఈ రోజు మేము చెప్పేది చేసి చూపిస్తున్నాం. ఇది మాటల ప్రభుత్వం కాదు. అయ్యా, 5 సంవత్సరాల కాలంలో గిద్దలూరులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య ఉంటే మీరు ఏమైనా చేశారా? నేను ఈరోజు చెప్తున్నాను, 5 నెలల కాలంలో పనులు ప్రారంభించబోతున్నాను. 2 సంవత్సరాల కాలంలో 90 కోట్ల రూపాయలతో ఈ యొక్క పనులను మొత్తం కంప్లీట్ చేయించబోతున్నాను. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్యని సగిలేరు మునిగిపోతే మనుషులు ఇబ్బంది అవుతే నేను ఆ రోజు 16 కోట్ల రూపాయలతో టెండర్ పిలిపిస్తే మీరు ఎందుకు రద్దు చేశారు? నేను పెట్టించాను కదా, నేను ఎమ్మెల్యేగా. మీరు ఎందుకు రద్దు చేశారు? మీరు రద్దు చేయడం మూలాన అది దాదాపు 8 సంవత్సరాలు గడవడం మూలాన ఆ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోయి 38 కోట్లు అయితే నేను ప్రతిపాదనలు పెట్టి నేను ముఖ్యమంత్రి గారిని అడిగితే వాటి గురించి కూడా మీరు అవహేళనగా మాట్లాడారు. దయ ఉంచి ప్రతిపక్ష నాయకులు గారిని మాట్లాడుతున్నారు. మీరు మీ నియోజకవర్గాన్ని మాజీ శాసనసభ్యులుగా మీరు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాన్ని బాగుండాలని చూసుకుంటున్నట్టున్నారు. మా దగ్గర ఏమి పని జరగకూడదని చూస్తున్నట్టున్నారు. నేను 2 చేతులు జోడించి గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రతిపక్ష నాయకులు గారికి విన్నవించుకుంటున్నాను. మా నియోజకవర్గానికి అన్యాయం చేయొద్దండి, జరిగే పనులను ఆపొద్దండి. మా ప్రజలు వెనుకబడిన ప్రజలు, మా ప్రజలకు మేలు చేసే దాంట్లో మీకు చేతనైతే సహాయం చేయండి. కానీ ఈ విధంగా జరుగుతున్న పనులు జరగలేదనో, జరగవలసిన పనులు ఆపాలన్న ప్రయత్నం చేయవద్దని మరలా నియోజకవర్గ ప్రజల తరపున ప్రతిపక్ష నాయకుల గారికి శిరస్సు వంచి విన్నవించుకుంటున్నా. మా నియోజకవర్గానికి అన్యాయం చేయవద్దని, నేను చెప్పిన వాటిలో ఏదైనా అబద్ధం ఉంటే చర్చకు సిద్ధమా అంటున్నాను. రండి, చర్చలో కూర్చున్నాం. నేను చెప్పిన ఏదైనా తప్పు ఉంటాయని చెప్పి మీకు ఈ యొక్క మీడియా సాక్షిగా ప్రతిపక్ష నాయకుల గారికి విన్నవించుకుంటూ, ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన దిగ్విజయమైంది. కళ్ళుండి చూసినటువంటి వారికి తెలుసు. కాబట్టి ఆ రోజు ఎంత దిగ్విజయమైంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు 1200 కుర్చీలు వేసింది ఇక్కడ కాదండి, మా కార్యకర్తలు మీటింగ్ వేశారు. అది మీ మీటింగ్, ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి. అది ప్రక్కన ఇంకొక మీటింగ్. అది కార్యకర్తలకు ఇన్వైట్ చేసి 76 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి నవ యువకుడైనటువంటి మా నాయకుడు ప్రతి ఒక్క వ్యక్తి భుజం మీద చేయి వేసి, ఆయన చేయి వేసి దిస్తే వచ్చిన వాళ్ళు అబ్బురపడిపోయారు. అది మా నాయకుడు. మా నాయకుడు అంత ఓపికగా ఉంటే మీరు మీ పరిస్థితి ఏందో తెలుసు. వంగలేం లేయలేం, టెంకాయ కొట్టాలంటే వంగలేం లేయలేం. నేను అనకూడదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇటువంటి విమర్శలు చేసే వ్యక్తిని కాదు. నేను మరలా గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు విన్నవించుకుంటున్నాను. సాగునీటికి, త్రాగునీటికి, విద్యకి, వైద్యానికి ప్రతిదీ నేను లెక్కలతో సహా చెప్పాను. నేను దీంట్లో ఏ తేడా ఉన్నా కూడా రండి, చర్చ కూర్చున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు అందరికీ మీ అందరికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.